షాద్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుషోత్తం రెడ్డి మరియు మహిళా కౌన్సిలర్ శ్రావణిల మధ్య వాగ్వాదం జరిగింది. షాద్నగర్ పట్టణ మున్సిపాలిటీలో బీఆర్ఆర్ కాంట్రాక్ట్ తీరుపై ఎందుకు ఫిర్యాదు చేశావు? మీకేమైనా అభ్యంతరం ఉంటే మున్సిపల్ అధికారులపై, ప్రజా ప్రతినిధులపై ఫిర్యాదు చేసుకోండి. కాంట్రాక్టర్పై ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు మాజీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పట్టణ మహిళా కౌన్సిలర్ శ్రావణిని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య మాటల వాగ్వాదం జరిగింది. పరిగి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం కోసం స్థానిక మహిళా కౌన్సిలర్ శ్రావణి వచ్చారు. ఎమ్మెల్యే శంకర్ తో పాటే వచ్చిన కాంగ్రెస్ యువ నాయకుడు పురుషోత్తం రెడ్డి మహిళా కౌన్సిలర్ శ్రావణిని చూసి కాంట్రాక్టర్పై ఎందుకు ఫిర్యాదు చేశారు అంటూ నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం అనంతరం బయటికి వస్తున్న పురుషోత్తం రెడ్డిని కలిసి శ్రావణి కూడా నిలదీశారు. కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేస్తే మీకేం సంబంధం అని నన్నెందుకు ప్రశ్నిస్తున్నావు? నేను స్థానిక కౌన్సిలర్ అంటూ ఆమె జవాబు చెప్పారు. మున్సిపాలిటీలో ప్రజలకు అన్యాయం జరిగిందని ప్రశ్నించటం నా బాధ్యత. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల నలుగురు చనిపోయారు. ఒక మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ అయ్యారు. ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది కూడా సస్పెన్షన్ కు గురయ్యారని, ఇంత అన్యాయం జరిగితే తాను ప్రశ్నించకూడదా అంటూ నిలదీశారు. దీంతో పురుషోత్తం రెడ్డి స్పందిస్తూ, నేను కూడా నాయకున్నే, మీరు గొంతు పెద్దగా చేస్తే నేను భయపడను అంటూ జవాబు ఇచ్చాడు. ఇరువురిని సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఏం తమాషా చేస్తున్నావా? నువ్వు ఎవరు నన్ను అడగడానికి అంటూ శ్రావణి పురుషోత్తం రెడ్డిని నిలదీయగా పలువురు వారిని శాంతింపచేసే ప్రయత్నం చేశారు. నేను అక్క అని అడిగాను. అక్క లేదు, తొక్క లేదు అంటూ శ్రావణి కోపంతో మాట్లాడారు. అధికారులపై ఫిర్యాదు చేసుకో, అంతేగాని కాంట్రాక్టర్పై వద్దు అని నువ్వు అన్నావంటూ శ్రావణి పురుషోత్తం రెడ్డిపై మండిపడ్డారు. ఇద్దరు కాంగ్రెస్ నాయకులే కావటం ఇక్కడ గమనార్హం. నలుగురు మనుషులు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లోకి తీసేయలేదు. మున్సిపల్ ఎవరేం భయపడలేడా? నువ్వు తప్పు అడిగినావు. నువ్వెవరిని అడగనికే? అధికారుల మీద ఇచ్చుకోవాలని మాట్లాడు. ఏమికొచ్చినాక నువ్వు ఏం పని మీద వచ్చినా మా పని మాట్లాడాలి. తప్పు చేసాడు, జనాలు చచ్చిపోయారు, డబ్బు నష్టపోయిందాం. నలుగురు మనుషులు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లోకి తీసేయలేదు. మున్సిపల్ ఎవరేం భయపడలేడా? నువ్వు తప్పు అడిగినావు. నువ్వెవరిని అడగనికే? అధికారుల మీద ఇచ్చుకోవాలని మాట్లాడు. ఏమికొచ్చినాక నువ్వు ఏం పని మీద వచ్చినా మా పని మాట్లాడాలి.